టీటీడీ మరో కొత్త నిర్ణయం తీసుకుంది. నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటు చేస్తుంది టీటీడీ ఆగమ సలహా మండలిని రద్దు చేసి కొత్త సభ్యులను నియమించింది. శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు ప్రధాన అర్చకుడిగా నియమితులయ్యారు. పూజ విధానాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. ఓ ఆలయం నిర్మాణం అవ్వాలంటే ఆలయానికి తగ్గట్టు పూజ నియమాలు ఉంటాయి. ఆ నియమాన్నే ఆలయ ఆగమ శాస్త్రం అని అంట. ఈ ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమల శ్రీవారిని ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజ నివేదనలు సాగుతూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుడు నిర్దేశించిన విధంగానే పూజ కైంకర్య విధానాలను వికనస మహర్షి రచించిన ఆగమ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజాది కైంకర్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది టీటీడీ. వైష్ణవ సాంప్రదాయానికి వైఖానస ఆగమం శ్రేష్టమైనదని భావిస్తారు అర్చకులు. దేవాలయం సంస్కృతికి వేద మంత్రాలకు మూలంగా భావిస్తారు. అందుకే శ్రీవారి ఆలయంలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, పూజలు, యాగాలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆగమ పండితుల సలహా ఎంతో అవసరం. ఈ క్రమంలోనే 5 సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలి నిత్యం శ్రీవారి కైంకర్యాలను పర్యవేక్షిస్తూ వస్తుంది. ఆగమ శాస్త్రం అనుసారం ఆలయంలో పూజ, ఉత్సవాలు, కైంకర్యాలు నిర్వహించేలా బాధ్యత తీసుకుంటుంది. అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అధ్యయనం చేసి ఉన్నతాధికారులకు సలహా ఇవ్వడం, ఆ సలహాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవడం ఆగమ పండితుల బాధ్యత. అయితే గత ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన ఆలయ సలహా మండలి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు పాలక మండలి నిర్ధారణకు వచ్చింది. శ్రీవారి కైంకర్యాలు మొదలుకొని అనేక అంశాలపై అప్పటి అధికారులకు సూచనలు ఇవ్వడంలో ఆగమ సలహా మండలి విఫలమైనట్లు సమాచారం. శ్రీరామచంద్రమూర్తి చేతివేళ్లు భిన్నమైన సమయంలో ఆలయ పండితులతో పాటుగా ఆగమ సలహా మండలి ప్రత్యేక చొరవ చూపి లఘు సంప్రోక్షణ నిర్వహించి స్వామివారి వేలను సరిదిద్దాల్సింది పోయి పట్టిపట్టనట్లు వ్యవహరించారు. ఇక సేంద్రియ, ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయమంటూ సరిగ్గా ఉడకని, నాణ్యత లేని, రుచి లేని ప్రసాదాలను శ్రీవారికి సమర్పించాలన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మార్చి 24న నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన ఆగమ సలహా మండలి రద్దుకు ఆమోదముద్ర వేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఆ కమిటీని రద్దు చేసినట్లు ప్రకటించారు. మార్చి నెలలో ఆగమ సలహా మండలి రద్దు కావడంతో నూతన ఆగమ సలహా మండలిని నియమిస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 5 కూడిన ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక హోదాల్లో శ్రీకృష్ణ శేషాచల దీక్షితులను మొదటి సభ్యుడిగా నియమించారు. ఇక వేదిక్ యూనివర్సిటీ నుంచి భావ నారాయణాచార్యులు, చెన్నైకి చెందిన వరదన్ భట్టాచార్యు, గోవిందరాజు స్వామి, ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అనంతశయన దీక్షితులు, మాజీ శ్రీవారి ఆలయ అర్చకులు ఖాద్రి నరసింహాచార్యులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఉత్తర్వులలో ఆగమ సలహా మండలి విధి విధానాలు కేటాయింపుతో కూడిన ఆర్డర్ను జారీ చేసింది టీటీడీ.